మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నాడు అంటే గత రెండేళ్లుగా సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీగా ఉండడంతో ఇంతకు ముందు చూడని సాయి ధరమ్ తేజ్ ని చూస్తామంటూ అభిమానులు ఆనందపడుతున్నారు. అయితే ఇది కూడా మంచి హారర్ ఫ్యాంటసీ సినిమా కాబట్టి అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం తేజ్ చాలా కష్టపడి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేశాడు. ఇక ఇప్పుడు తేజ్ నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ అయింది. కాబట్టి ఈ మెగా హీరో ఇప్పుడు కేవలం పెద్ద ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడా అని అంటున్నారు జనాలు. మెగా హీరో సాయి దుర్గ తేజ్ తన కెరియర్లో కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే నటుడు అన్న సంగతి తెలిసిందే కదా. అందుకే ప్రతి సినిమాతో కొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ తో మంచి హైప్ తెచ్చుకున్న సంబరాల ఏటిగట్టు సినిమాతో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ సినిమా ఇప్పటికే భారీ స్థాయి విజువల్స్, కథా ప్రపంచంతో సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇంకా షూటింగ్ కూడా లాస్ట్ స్టేజిలో ఉండడంతో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇండస్ట్రీలో మరోసారి చర్చకు కారణమయ్యారు. సాయి దుర్గ తేజ్ నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే యంగ్ డైరెక్టర్ డియో సుజిత్ అండ్ సందీప్ తో ఉండబోతుంది. ఇప్పటికే వీళ్ళు ఇటీవల తీసిన కిరణ్ అబ్బవరం కా సినిమా మంచి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలో బజ్ తీసుకొచ్చింది. ఆ సినిమాతో తమ క్రియేటివిటీని కూడా నిరూపించుకున్న ఈ దర్శకులు ఇప్పుడు సాయి తేజ్ తో కలిసి మరింత పెద్ద స్థాయి ప్రాజెక్టును రూపొందించడానికి సిద్ధమయ్యారు. నిన్నే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా చూశాం కదా. అలాగే ఆల్రెడీ మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ నిర్మించిన సాహు గారపాటియే ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే నిన్న రిలీజ్ చేసిన పోస్టర్లో ఒక భారీ పురాణాత్మక అండ్ సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని సూచించేలా విజువల్స్ కనిపించాయి. ఒక భారీ కొండ, ఉరిమేందుకు సిద్ధంగా ఉన్న కొండలు, మధ్యలో కొండకి ఎదురుగా యోధుడిలా కనిపించే సాయి ధరమ్ తేజ్. మొత్తానికి అనౌన్స్మెంట్స్ పోస్టర్ సూపర్ ఉంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో యాక్షన్ కథలకి కాలం చెల్లిందా అని అనిపిస్తుంది. మెగాస్టార్ విశ్వంభర, వారణాసి, కల్కి, త్రివిక్రమ్ బన్నీ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్, ఇంకా నిఖిల్ స్వయంభు, ఇలా చాలా సినిమాలు డిఫరెంట్ కథలతో వస్తున్నారు. ఇంకా అల్లు అర్జున్ అట్లీ సినిమా కూడా ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా. సో తేజ్ కూడా అదే బాట పట్టాడు. ఇక మళ్ళీ సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరియర్ లో మరో పెద్ద బ్రేక్ లా కనిపిస్తుంది. అయితే కథ గురించి మాట్లాడుకుంటే పురాణాల ఆధారంగా ఉండడంతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను కూడా కలిపి రూపొందించబోతున్నట్లు సమాచారం. అంటే పురాతన కథల మిస్టరీలు, భవిష్యత్తు ప్రపంచాన్ని కలిపిన ఒక ప్రత్యేకమైన కథను ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఆల్రెడీ ఇలాంటి కథతో కల్కి సినిమా చూసాం కదా. సో ఇది ఏ విధంగా ఉంటుందో అని అందరూ వెయిటింగ్. దర్శకులు సుజిత్, సందీప్ కా సినిమా ఇలానే డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. ఇక ఇప్పుడు తేజ్ ని కూడా మళ్ళీ మంచి కథతో చూపిస్తే వీరు కూడా టాలీవుడ్ లో ఫేమస్ అవ్వడం ఖాయం. అలాగే ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ కూడా పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా మరింత శక్తివంతమైన పాత్రలో ఆయన కనిపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథలోని భావోద్వేగాలు, యాక్షన్, మిస్టరీ అన్ని అంశాల్లో ఆయన పాత్రకు పెద్ద ప్రాముఖ్యత ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి సాయి దుర్గ తేజ్, దర్శకులు సుజిత్ అండ్ సందీప్, నిర్మాత సాహు గారపాటి కలయికలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం ఇప్పుడు సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక్క పోస్టర్ తోనే ఇంత హైప్ సృష్టించిన ఈ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అభిమానులు కూడా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.